ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన రక్షకుడు ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి నేను, నా కుటుంబం, పరిచర్య మేమందరం కూడా చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని తలంచుచున్నాను. నేటి ధ్యానాంశము ఆదికాండము 17వ అధ్యాయము 2వ వచనము. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదను. చూడండి, దేవుడు చక్కనైన వాక్యం ద్వారా ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు. నాకును నీకును మధ్య నా నిబంధనను స్థిరపరిచి నేను నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందిస్తాను అని చెప్పనంటున్నాడు. చూడండి, మానవుడు బయట ఎన్నో విషయాలలో అభివృద్ధి పొందుతున్నారు. డబ్బు విషయంలో అభివృద్ధి పొందుతున్నారు, జ్ఞానాన్ని సంపాదించుకునే విషయంలో అభివృద్ధి పొందుతున్నారు, అలాగే పేరు పెంచుకునే విషయంలో అభివృద్ధి పొందుతున్నారు. కానీ మనము సంపాదించుకున్నటువంటి అభివృద్ధి కొంతకాలానికి మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అది శాశ్వతంగా ఆ అభివృద్ధి మనతో ఉండటం లేదు. వాక్యం ద్వారా దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు. నాతో గనుక నువ్వు నిబంధన చేసుకుంటే నాకును నీకును మధ్య నేను నా నిబంధనను స్థిరపరిచి నేను ఏర్పాటు చేసి నిన్ను నేను అత్యధికముగా అభివృద్ధి పొందిస్తానని చెప్పనంటున్నాడు. దేవుడు మనల్ని అభివృద్ధి పొందిస్తే మనుషుడు ఎవడు కూడా మన అభివృద్ధిని ఆటంకపరచలేడు. మనుషులు ఎవరు కూడా మన అభివృద్ధిని ఆపలేరు ప్రియులారా. దేవుని యొక్క అభివృద్ధి ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థితికే తీసుకుని వెళ్తుంది. దేవుని యొక్క అభివృద్ధి ఎప్పుడు కూడా మనల్ని గొప్ప స్థాయిలోనికి తీసుకుని వెళ్తుంది. ఒక ఉన్నతమైన స్థితిలో మనల్ని నిలబెట్టేది దేవుని యొక్క అభివృద్ధి ప్రియులారా. ఆది మానవుడిని దేవుడు తయారు చేసినప్పుడు నరుణ్ణి ఒంటరిగా ఉండటం మంచిది కాదని చెప్పి సాటి అయిన సహాయం కోసం తన ప్రక్కలో నుంచే ప్రక్కటెముకను తీసి అవ్వగా తయారు చేసి వారిద్దరిని కూడా ఏదైనా వనంలో తీసుకుని వచ్చి దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? మీరు ఫలించి విస్తరించి నిండించి అభివృద్ధి పొందండి, దీన్ని ఏలండి అని చెప్పని అంటున్నాడు. దేవుడు వారిని దీవిస్తున్నాడు, మీరు అభివృద్ధి పొందాలని చెప్పానని. అలాగే ఆదికాండం 9వ అధ్యాయం 1 నుంచి మీరు చూసినట్లయితే దేవుడు ఓడలో నుండి బయటకు వస్తున్నటువంటి నోవా కుటుంబాన్ని చూసి, నోవా బిడ్డలను చూసి, నోవా యొక్క పిల్లలందరితో చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? మీరు అభివృద్ధి పొందండి, మీరు ఫలించండి, మీరు విస్తరించండి అనేటువంటి మాటను అక్కడ దేవుడు చెప్తున్నాడు. ఆయన ఎప్పుడు కూడా తన నోట్ల నుండి తన బిడ్డల గురించి వచ్చేటువంటి మాట, మీరు అభివృద్ధి చెందాలి, మీరు విస్తరించబడాలి, మీరు అభివృద్ధిలోనికి రావాలి. ఎప్పుడు కూడా ఎక్కడ వేసాము అనంటే ఏసిన కాడే ఉంది మా జీవితాలు అన్నట్టుగా కాకుండా మనము అంచులంచులుగా అభివృద్ధిలోనికి రావాలి, గొప్పవారినిగా ఉండాలి, ఉన్నతమైన స్థితిలోనికి రావాలి. అభివృద్ధిని మనము మన పనుబాట్లలో చూడాలనేది దేవుని యొక్క ఆలోచన. అభివృద్ధి అనేటువంటిది మన కుటుంబంలో చూడాలి, అభివృద్ధి మన చదువుల్లో చూడాలి, అభివృద్ధి మన యొక్క వ్యక్తిగత జీవితంలో చూడాలి, అభివృద్ధి మన ఆధ్యాత్మిక జీవితంలో చూడాలి, అభివృద్ధి మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా మనం చూడాలి. అంటే దేవుని యొక్క నిబంధన మనతో స్థిరపరచబడి ఉండాలి ప్రియులారా. దేవునితో మనము మమేకమై జీవించాలి, దేవునికి దగ్గరగా జీవించాలి, దేవునితో సహవాసం కలిగి జీవిస్తే మనము ఆయన బిడ్డలముగా అన్ని విషయాల్లో కూడా అభివృద్ధిని పొందుకుంటాం ప్రియులారా. ఈ రోజున అభివృద్ధిని కావాలంటే దేవుని వైపు తిరుగు. బైబిల్ చెప్తుంది, నీతిమంతులను ఆయన అభివృద్ధిలోనికి నడిపిస్తాడని చెప్పనని, ఆయన నీతిమంతులను చేయి విడిచిపెట్టాడని చెప్పనని, తన యందు భయభక్తులు గల వారిని ఆయన అభివృద్ధిలోనికి తీసుకొస్తాడని చెప్పనని. మీరు కీర్తనల గ్రంథము, సామెతల గ్రంథం చూస్తే దేవుడు తన యొక్క అభివృద్ధిని తన బిడ్డల పట్ల ఎంతగా చూపిస్తున్నాడో అభివృద్ధికి సంబంధించిన చాలా విషయాలు మనకు అందులో కనబడతా ఉంటాయి ప్రియులారా. ఏ అభివృద్ధికి నోచుకోలేని పరిస్థితుల్లో, ఏ అభివృద్ధిని పొందుకోలేని పరిస్థితుల్లో ఈ రోజున మీరు ఉంటున్నారా? ఒకసారి దేవుని వైపు చూడండి, ఒకసారి దేవుణ్ణి ఆశ్రయించండి. ఆయన్ను ఆశ్రయించి వారు అంచెలంచెలుగా అభివృద్ధి పొందుతారు. ఆయన చేయి విడిచిపెట్టువాడు కాదు, వారిని ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వచ్చేటువంటి దేవుడు ప్రియులారా. ఈ రోజున గొప్ప దేవుడు నీ కుటుంబాన్ని అభివృద్ధిలోనికి తీసుకుని వచ్చును గాక, నీ బిడ్డలను అభివృద్ధిలోనికి తీసుకుని వచ్చును గాక, నీ పనిని గొప్పగా అభివృద్ధి కలుగ చేయను గాక, నీ వ్యాపారమును అంచెలంచెలుగా అభివృద్ధిని కలుగ చేయను గాక, నీ యొక్క వ్యక్తిగత జీవితము, నీ యొక్క ఆధ్యాత్మిక స్థితి అభివృద్ధిలోనికి అందించునుగాక, గొప్ప అభివృద్ధిని నీ కుటుంబంలో నువ్వు చూచునుగాక. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడ యేసయ్య, ఈ యొక్క వాక్యం ఎంతమంది విని ఉన్నారో వారి జీవితంలో గొప్ప అభివృద్ధిని మీరు దయచేసి అయ్యా నీకు ఇష్టమైన పాత్రలుగా మీరు జరిగించండి, దీవించండి, నిలబెట్టండి ప్రభువా. ఇదిగో నాయన ప్రార్థనలో అభివృద్ధి చూడాలి, వాక్యంలో అభివృద్ధి చూడాలి అయ్యా, ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి చూడాలి, కుటుంబ విషయంలో అభివృద్ధి చూడాలి. ఇదిగో నా తండ్రి, పనుల విషయాలలో, అన్ని విషయాలలో కూడా నాయన వారు చేయుచున్న సమస్త పనుల విషయాలలో అభివృద్ధిని చూచులాగున మీరు కృప చూపించమని నా తండ్రి నీకు ఇష్టమైన పాత్రలుగా మీరు నిలబెట్టుకుని నీకు సాక్షులుగా మీరు వాడుకోమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మిమ్మల్ని బలపరిస్తే, దేవుని యొక్క అభివృద్ధిని మీరు పొందుకోవాలంటే
ఈ ఛానల్ ఇంకా మీరు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, వాక్యాన్ని ఇతరులకు షేర్ చేయండి. దానివల్ల దేవుని యొక్క వాక్యం బయటికి వెళ్తుంది. కొంతమంది కొత్త వారు దేవుని యొక్క వాక్యాన్ని వింటారు, తెలుసుకుంటారు, వాక్యం చేత వారు కూడా బలపరచబడతారు. కాబట్టి వాక్యాన్ని ఇతరులకు షేర్ చేయండి. దేవుడి చిత్తమైతే రేపు కలుసుకుందాం. అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.